మై డియర్ స్టూడెంట్స్, రెస్పెక్టెడ్ టీచర్స్, ఈరోజు మన వీడియోలో 10th క్లాస్ స్పర్శ్ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ లెसन साखी कवि परिचय कबीर दास। कबीर का जन्म 1398 में और मृत्यु 1518 में हुई। कबीर का जन्म ఎప్పుడు జరిగిందండి? 1398లోను, మృత్యు ఎప్పుడు జరిగింది? 1518లో జరిగింది। कबीर का जन्म 1398 में काशी में हुआ। కాశీ ఉత్తరప్రదేశ్లో ఉందండి। కాశీలో ఆయన జన్మించడం జరిగింది 1398లో। జన్మ పుంలింగ అండి, కాబట్టి కా అనేటువంటి కారచిహ్నాన్ని దాని ముందు మనం ఉపయోగిస్తాం। అదే ఇక్కడ మృత్యు అని ఉపయోగించామనుకోండి, అది స్త్రీలింగం అవుతుంది, కాబట్టి ఇక్కడ కీ అనాలి, కబీర్ की मृत्यु అనాలి। మానా జాతా హై కబీర్ కా జన్మ 1398 में 1398లో కాశీలో జరిగిందని అందరూ అనుకుంటూ ఉంటారు। गुरु रामानंद के शिष्य कबीर ने 120 वर्ष की आयु पाई। गुरु पुंलिंग अंडी, गुरु आइन स्त्रीलिंग शब्द अंडी। गुरु पुंलिंग, गुरु आइन स्त्रीलिंग अंडी। మనకు లింగ్ కూడా ఎగ్జామ్లో ఇంపార్టెంట్ కాబట్టి గురు ఆయిన్। రామానంద్ గారి శిష్యుడు కబీర్ అండి। కబీర్తో పాటు రైదాస్ కూడా రామానంద్ శిష్యుడేనండి। కబీర్ గురు రామానంద్ కే శిష్య పుంలింగ్ అండి, शिष्य स्त्रीलिंग शब्द अंडी। शिष्य, छात्र, छात्रा, महोदय, महोदय, अध्यक्ष, अध्यक्ष, प्रिय, ప్రియ, ఇవన్నీ కూడా జస్ట్ ఒక దీర్ఘం ఇలా మనం కనుక ఒక దీర్ఘాన్ని కనుక ఉంచినట్లయితే అది స్త్రీలింగంలోకి మారిపోతుంది। శిష్య, శిష్య, ఛాత్ర, ఛాత్ర, మహోదయ, మహోదయ, అలాగే ప్రియ, ప్రియ। गुरु रामानंद के शिष्य कबीर ने 120 वर्ष की आयु पाई। गुरु रामानंद శిష్యులైనటువంటి కబీర్ దాస్ 120 సంవత్సరాలు జీవించడం జరిగింది। జీవన్ కే అంతిమ్ కుచ్ వర్ష్, తన జీవితంలో కబీర్ దాస్ తన జీవితంలో అంతిమ్ ఆపోజిట్ ఆరంభ అండి। ఆరంభ ఆపోజిట్ మనం విలోమ శబ్దం ఏం చెప్పుకోవచ్చండి? ఆరంభ। జీవితంలో చివరి క్షణాల్లో ఆయన కొన్ని సంవత్సరాలు కుచ్ వర్ష్, కొన్ని వర్ష అంటే ఇయర్ అండి, కొన్ని సంవత్సరాలు మగహర్ మే బితాయి। మగహర్లో ఆయన చివరి దశలో మగహర్కి వెళ్ళిపోవడం జరిగింది, మగహర్ ప్రాంతానికి। और वही చిర నిద్ర శాశ్వత నిద్ర అండి। నిద్ర అంటే లీనమైపోవడం, ఆయన చనిపోవడం జరిగింది। శాశ్వతంగా నిద్రపోవడం అంటే చనిపోవడం జరిగింది। దాదాపుగా 120 సంవత్సరాల వయసులో ఎక్కడ చనిపోయారండి? మగహర్లో। ఎప్పుడండి? 1518 में। जन्म कब हुआ? 1398 में काशी में हुआ। कबीर दास का जन्म 1398 में काशी में हुआ और मृत्यु 1518 में मगहर में हुई। కబీర్ కా ఆవిర్భావ్, ఈయన ఎలాంటి సమయాల్లో ఆవిర్భవించాడు, ఎలాంటి సమయాల్లో జీవించాడు అంటే ఐసే సమయమే హువా థా। ఎలాంటి సమయం ఉంటుంది? జబ్ రాజనీతిక్లో ప్రత్యే ఇక్ అండి, ఇక్ అంటే సఫిక్స్ అండి, ఇక్ ఇక్కడ మనం గమనించాలి। రాజనీతిక్ और ధార్మిక్లో కూడా ఇక్ అండి, और सामाजिक इक, धार्मिक और सामाजिक రాజనీతిక్ అంటే పొలిటికల్ అవేర్నెస్ కానీ, రాజకీయ పరంగా కానీ, అలాగే ధార్మిక్ మత సంబంధం కానీ, అలాగే సామాజిక పరంగా క్రాంతి సింగులర్, క్రాంతియా విప్లవాలండి, రెవల్యూషన్స్। ఆయన జన్మించినప్పుడు, జీవించినప్పుడు సమాజంలో రాజకీయంగా, మతపరంగా, అలాగే సామాజిక పరంగా అనేక ఉద్యమాలు జరుగుతున్న సమయం, పీక్ స్టేజ్లో ఉన్నాయన్నమాట। క్రాంతియ చరంపర్ అంటే పీక్ స్టేజ్లో ఉన్నాయి, అంటే బాగా జరుగుతున్నటువంటి సమయంలో ఆయన జీవించడం జరిగింది। సో ఆయన అన్ని విప్లవాలను ఆయన దగ్గర నుండి చూడడం జరిగింది। ఆ విప్లవాలను చూడడం వల్లనేమో బహుశా తను ప్రేరణ చెంది ఆయన ఎలాంటి దోహాలని, ఎలాంటి రచనలు చేశారు అంటే క్రాంతి పూరితమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ కూడా దూరం చేయాలనే తపనతో ఆయన రచన చేయడం జరిగింది। और కబీర్ క్రాంతియ దర్శి కవి कहते थे। కబీర్ని మనం ఏమంటామండి? అందుకే దర్శి అంటే చూడడం అండి। క్రాంతిదర్శి అంటే ఈ విప్లవాలన్నింటినీ చూశాడు, ఆయన అనుభవించాడు, అందుకే క్రాంతిదర్శి కవి కౌన్ హే అని హిందీలో కనుక అడిగితే కబీర్ అనే పేరు వినిపిస్తుంది। కబీర్ క్రాంతిదర్శి కవి థే और उनकी కవితామే, మరి అలాంటి సమాజంలో అలాంటి విప్లవాన్ని చూసినటువంటి కబీర్ తన కవితలో కూడా కవితామే గహరీ, డీప్ అండి, గహరాయి, డీప్, గహరాయి అంటే బాగా లోతైన విషయాలు ఏవి ఉంటాయండి అంటే సామాజిక్ మళ్ళీ ప్రత్యయం ఏమొస్తుందండి? ఇక్ సఫిక్స్ ఏమొస్తుందండి? ఇక్ సమాజ పరంగా
చేతన ప్రకట్ కర్తీ హై, చైతన్యాన్ని తీసుకొచ్చేవి, సమాజంలో చైతన్యాన్ని తీసుకొచ్చే రచనలు, కవితలు ఎక్కువగా తన రాయడం జరిగింది. ఎవరు రాయడం జరిగిందండి? కబీర్ దాస్. ఎక్కువగా సమాజాన్ని ఉద్ధరించాలనేటువంటి భావనతో నిండినటువంటి రచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉనికి కవిత, మరి అలాంటి కవిత సింగులర్, కవితాయే ప్లూరల్ ఫామ్ అండి. ఏకవచనం బహువచనం చూసినట్లయితే కవితాయే సహజ్ న్యాచురల్ గానే మర్ముకో మన్కో హృదయకో చిత్తుకో छू लेती हैं, छूना టచ్ తాగుతాయండి. మరి అలాంటి సమాజాన్ని చైతన్యం తీసుకురావాలనేటువంటి కబీర్ యొక్క రచనలు మనందరి హృదయాల్ని దగ్గరగా అంటే టచ్ అవుతాయి, తాగుతాయి, అందరికీ తెలుస్తాయి, మన హృదయాల్ని కదిలించేస్తాయి. అందుకే అన్నాడు और उनकी कविताएं सहज ही मर्म को छू लेती हैं. ఈ छूలేనా అనేది క్రియా శబ్దం అవుతుందండి. ఒక సెంటెన్స్లో క్రియ ఎక్కడ ఉంటుందో మనం ఆల్రెడీ క్రియకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది, వాటిని కూడా చూడండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దామండి. एक और धर्म के बाह्य आडंबरों पर उन्होंने गहरी और तीखी चोट की है. एक और అంటే ఒకవైపున ధర్మ ఆపోజిట్ అండి, విలోమ శబ్ద అధర్మ అవుతుంది. బాహ్య ప్లస్ ఆడంబర్ సంధి విచ్చేదండి, చాలా ఇంపార్టెంట్ ఇది. బాహ్య ప్లస్ ఆడంబర్. మనం దేవుని మీద కానీ ఎవరి మీద భక్తిని ప్రదర్శించేటప్పుడు ఆడంబరంగా వైభవంగా చేయాలనే ఉద్దేశంతో 10 మంది మన గురించి గొప్పగా చెప్పుకోవాలని చేసేటువంటి పనుల్ని బాహ్య ఆడంబర్ అంటారు. అలాంటి దిఖావట్ అంటాం మనం. అలాంటి వాటిపైన బాహ్య ఆడంబర్ ఉన్హోంనే కబీర్నే గహరీ అంటే బాగా డీప్ అండి, లోతైనటువంటి और తీఖీ పదునైనటువంటి చోట్ అంటే ప్రహారం అనొచ్చు, ఘావ్ అనొచ్చు, గాయం చేశారు. బాగా లోతైనటువంటి పదునైన దెబ్బ కొట్టారండి. ఇలాంటి ఆడంబరాలపైన తన రచనల ద్వారా పదునైన లోతైన దెబ్బ కొట్టారు, అంటే సమాజంలో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దూసరి ఓర్ రెండో వైపున ఆత్మ పరమాత్మ, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా కనుక ఐఫా నుండి రెండు వైపులా వేరే వేరే పదాలు కనుక ఉంటే అది ద్వంద్వ సమాసం అవుతుందండి. ఆత్మ పరమాత్మ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఐఫా నుండి ఇటు వేరే వేరే పదాలు, పూర్వపద కానీ అలాగే ఉత్తరపద కానీ, ఈ రెండు పదాలు కూడా వేరువేరుగా ఉంటే, వేరే వేరే పదాలు ఉండి మధ్యలో ఐఫన్ ఉంటే అది ద్వంద్వ సమాస్. రెండు పదాలు ఒకేలాగుంటే అవిభావ సమాస్. గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, మై డియర్ స్టూడెంట్స్. ఆత్మ పరమాత్మ ఇప్పుడు ఏ సమాస్ అవుతుందండి? ద్వంద్వ సమాస్. ఈయన రెండో వైపు ఆత్మ పరమాత్మకే ఒకవైపు బాహ్య ఆడంబరాలపైన పదునైన లోతైన గాయం చేయడమే కాకుండా రెండో వైపున ఆత్మ పరమాత్మ ఆర్ విరహ్ మిలన్, ఇది కూడా చూడండి ఏ సమాసం అవుతుంది చెప్పండి? ఐఫా నుండి మధ్యలో ఐఫా నుండి విరహ్ మిలన్, ఇలాంటివి ద్వంద్వ సమాసం అవుతాయండి. విరహము అంటే ఎడబాటు అండి, మిలన్ అంటే కలయిక. ఇలాంటి వాటి గురించి, దేవుని గురించి, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, ఆ రెండు ఐక్యమైనటువంటి విషయాల గురించి ఆయన తన భావపూర్ణ గీత్ గాయే హే. ఆయన తన రచనల్లో భావాన్ని నింపి, ఎలాంటి భావాన్ని నింపాడండి? ఆత్మ పరమాత్మ గురించి, విరహమిలన్ గురించి, ఆ భగవంతుని దగ్గర అవ్వడం గురించి చెప్పాడు తప్ప బాహ్యాడంబరాలపైన ఆయన ఖండన చేయడం జరిగింది. గాయే హే అనేక పాటలు, అనేక గీతాలు ఆయన రచించడం జరిగింది. నెక్స్ట్ చూద్దామండి. కబీర్ శాస్త్రీయ ప్రత్యయం ఏమవుతుందండి? ఈ భారతీయ, ఈ ఎట్లాగో శాస్త్రీయ ఆపోజిట్ విలోమ శబ్ద అశాస్త్రీయ అవుతుందండి. శాస్త్రీయ జ్ఞాన్ ఆపోజిట్ జ్ఞాన్ ఆపోజిట్ ఏమవుతుందండి? అజ్ఞాన్. శాస్త్రీయ జ్ఞానం అంటే ఏంటి? శాస్త్రాల ద్వారా మనం శాస్త్రం అంటే ఏంటి? ఆధారాలు, రుజువులు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే బుక్స్ ద్వారా నేర్చుకుంటున్నామో అందులో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అలాంటి దాన్ని మనం శాస్త్రము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ విజ్ఞాన శాస్త్రము, గణిత శాస్త్రము, వీటిల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. మన సంగీతం నేర్చుకుంటాం చూడండి, అందులో కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి, అది శాస్త్రీయ జ్ఞానం అవుతుంది. సో శాస్త్రీయ జ్ఞానానికి అంటే బుకిష్ నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదండి ఆయన అపేక్ష ఆపోజిట్ ఉపేక్ష అండి. అనుభవ జ్ఞాన్కో అధిక మహత్వ దేతే థే. ఈయన ప్రాక్టికల్ నాలెడ్జ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడండి. డూయింగ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు, ప్రాక్టికల్గా ఉంటే మనకి ఎక్కువగా నాలెడ్జ్ వస్తుంది, అది పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఆయన శాస్త్రీయ జ్ఞానం కంటే, పుస్తకాల ద్వారా నేర్చుకునే దానికంటే కూడా అనుభవ జ్ఞానానికి అధిక ఇది ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఉన్కా విశ్వాస్ ఆపోజిట్ అవిశ్వాస్. విలోమ శబ్దం ఏంటండి?
विश्वास अविश्वास सत्संग में था सद प्लस संग अंडी सद प्लस संग అని రాయొచ్చండి మన సంధి విచ్ఛేద్ సద్ ప్లస్ అంటే మంచి సాంగత్యంలో కనుక మనం ఉన్నట్లయితే సత్సంగ్ మే థా అంటే మంచి స్నేహితులతో కనుక మనం ఉన్నట్లయితే మంచి వ్యక్తులతో కనుక మనం కలిసి ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా మనం జ్ఞానాన్ని పొందొచ్చండి అలాంటి జ్ఞానం గొప్పదని చెప్తున్నాడు సో మనం ఎవరిదైతే ఉంటామో అది ముఖ్యం అవుతుంది और वे मानते थे कि అంతే కదా ఇంకా ఆయన ఏమనుకున్నాడంటే ఈశ్వర్ ఈశ్వర్ భగవాన్ भगवान लाल प्रभु गुसैया अर्थమైందండి ఈశ్వర్ ఏక్ హే ఈశ్వర్ ఏక్ ఆపోజిట్ అనేక్ అండి ఏక్ ఆపోజిట్ అనేక్ భగవంతుడు అనేవాడు సృష్టికర్త అనేవాడు ఒక్కడే అని నమ్మేవాడండి అలాగే నిర్వికార్ హే నిహ ప్లస్ వికార్ అండి సంధి విచ్చే చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా నిహ ఆకారం లేదు సృష్టికర్త ఒక్కడే और అరూప్ హే రూపం కూడా లేదు రూప్ ఆపోజిట్ అరూప్ రూపం కూడా లేదండి అని నమ్మేవాడు అలాగే నెక్స్ట్ కబీర్ కి భాష పూర్వీ జనపద్ భాష అండి ఆయన భాష ఈయన రాసిన రచనల యొక్క భాష ఈయన చెప్పినటువంటి ఈ రచనలు ఏవైతే ఉన్నాయో వాటి భాష ఏదైతే ఉందో పూర్వీ జనపద్ అంటే పూర్వీ హిందీ అండి అంటే మనకి ఇక్కడ ఉత్తర భారతదేశం మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్ బఘేలి కానీ అవధి కానీ ఈ భాషలన్నీ కూడా పూర్వీ జనపద్ భాష అండి అంటే ఆ ప్రాంతంలో మాట్లాడేటువంటి భాష పూర్వీ జనపద్ కి భాష थी उनकी भाषा क्या थी पूर्वी जनपद की भाषा ఆయన భాష పూర్వీ జనపద్ భాష అంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మధ్యప్రదేశ్లో అలాగే లక్నో రాయ్బరేలీ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మాట్లాడే భాషని ఈయన పదాల్లో ఉండేవి ఈయన దోహాల్లో ఈయన రచనలో ఉండేవి ఉన్హోంనే జన చేతన జన్ అంటే లోగ్ అండి జనతాగా చేతన చైతన్యం తీసుకురావడం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం और జన భావన और జన్ కే భావనాయే ప్రజల యొక్క భావనలు భావన సింగులర్ భావనాయే ప్లూరల్ భావన సింగులర్ భావనాయే ప్లూరల్ और జన భావన వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని अपने సబద్ సాఖి ఆయన రచనలు అండి అలాగే రమైని అనేది కూడా ఆయన రచన ఈ రచనల్లో ఎక్కువగా ఏముండేదంటే సమాజం పట్ల చైతన్యం తీసుకురావడం ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అలాగే ప్రజల యొక్క భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని తన రచనలో సబద్ और సాఖ్యం के माध्यम से జన్ తక్ పహుంచాయా ఎక్కడి వరకు చేర్చాడండి ఆయన ప్రతి మనిషికి ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దగ్గరికి తన భావనల్ని చేర్చడం జరిగింది ఇక్కడ జన్ అంటే ఐఫోన్ ఉంది మధ్యలో ఒకే పదం 2 సార్లు రిపీట్ అయింది ఇది అవ్యయభావ సమాసం అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం రెహమాన్ హిందీ టీచర్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు